ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్నది KNM 1638 ఈ వెరైటీ వరి పంట అయితే పండిస్తాము ఈ వర్షాకాలంలో. మేము అలాగే మా ప్రాంత రైతులందరూ కూడా ఒకే పంట ఒకే వెరైటీ అయితే పండిస్తారు, ఇతర వెరైటీలు అయితే పండించారు. ఎందుకంటే అమ్ముకోవడం కోసము కష్టంగా అయితే ఉంటుంది. వ్యాపారస్తులు ఒకే వెరైటీ అయితే తీసుకుని పోవడానికి కూడా వాళ్ళకు కూడా సులభంగా ఉంటుంది. ఆ వెరైటీ ఈ వెరైటీ రెండు కలిపేసి ఈ విధంగా తీసుకుని పోవడము మళ్ళీ వాళ్ళకు కూడా ఇబ్బంది అయితే ఉంటుంది. అందుకనేసి మా ప్రాంత రైతులు అందరూ కూడా ఒకే వెరైటీ అయితే పండిస్తారు. దీనికంటే ముందు చలికాలంలో వచ్చేసి RNR 15048 అయితే పండించారు. ఇప్పుడు KNM 1638 చూడండి, జీలగ పంట కూడా పండిస్తున్నాను. ఈ వర్షాకాలంలో వరి పంట పెట్టేటప్పుడు తప్పకుండా ఈ జీలగ పంట అయితే పండించుకోవాలి. పంట మార్పిడితో పాటు భూమికి కూడా బలంగా అలాగే దిగుబడి కూడా మంచి దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చూశారు కదండి నార్మల్